మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విశాఖలోని ఇసుక తోట రామాలయం వీధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులపై రౌడీ షీటర్ పల్లా అనిల్ కుమార్ విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. దాడిలో సంతోష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా వెంకటేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వెంకటేష్ ను హాస్పిటల్ కు తరలించారు. సంతోష్ మృతదేహాన్ని కేజీహెచ్ మోర్చరీకి తరలించారు పోలీసులు. నిందితుడు పల్లా అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది వ్యక్తులు ఇంకొక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మీద అటాక్ చేయడం జరిగింది. అదే ఏరియాలో పెట్రోలింగ్లో ఉన్న మా సిఐ గారు వెంటనే అక్కడ చేరుకొని క్షతగాత్రుల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అప్పటికే ఒక వ్యక్తి చనిపోయినాడు, రెండో వ్యక్తి గాయాలైనాయి. ఆయనకి ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తు ఇప్పుడు ఇంక్వెస్ట్ మొదలగు కార్యక్రమాలు అవుతున్నాయి. దాని తర్వాత అనుమానితులను కూడా పట్టుకోవడానికి విశాఖలోని ఇసుక తోట రామాలయం వీధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు ఈ దాడి వెనక రీజన్స్ ఏంటి? చనిపోయిన మృతుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఎంబీపీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి హత్యకు సంబంధించి కూడా పోలీసులు అయితే ఇప్పటికే నిందితుడు అనిల్ కుమార్, రౌడీ షీటర్ గా ఉన్నటువంటి పల్లా అనిల్ కుమార్ అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత రాత్రి ఒక వైన్ షాప్ దగ్గర ఇరు వర్గాల మధ్య చెలరేగినటువంటి వివాదమే ఈ హత్యకు దారి తీసినట్టుగా తెలుస్తుంది. సంతోష్, వెంకటేష్ అనే ఇద్దరు వ్యక్తులతో ఈ పల్లా అనిల్ కుమార్ అయితే గొడవ దిగడం జరిగింది. దీంతో పాటు విచక్షణ కోల్పోయి మద్యం మత్తులో దారుణంగా దాడికైతే పాల్పడినట్టుగా స్థానికులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్రంగా గాయపడినటువంటి సంతోష్ అయితే అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. మరో వ్యక్తి వెంకటేష్ అయితే తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివన్, థ్యాంక్ యూ రాజు. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్